వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతు సోదరులకి మరొక దెబ్బ పడింది. ఇప్పటికే అమెరికా, కెనడా భారతదేశం నుంచి ఆయా దేశాలు దిగుమతి చేసుకునే వ్యవసాయ ఉత్పత్తుల మీద సుంకాన్ని 50% పైగా పెంచాయి, ఇంకా పెంచబోతా ఉన్నాయి. రొయ్యలు ముఖ్యంగా చైనాకి ఎగుమతి అయి అక్కడి నుంచి ప్రాసెస్ అయి అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. భారతదేశం నుంచి అమెరికా ఎప్పుడైతే చైనా మీద, భారత్ మీద పెద్ద ఎత్తున సుంకాలు 50 నుంచి 250% పెంచాయో రొయ్యల ధరలు దారుణంగా పతనమై భారతదేశంలో ఆక్వా పరిశ్రమ కుదేలైపోయింది. ముఖ్యంగా ఆక్వాలో రొయ్యలదే ఎక్స్పోర్ట్స్లో 90%. ఫిష్ అనేది లోకల్గా ఎక్కువగా యూసేజ్ ఉంటుంది, ఎక్స్పోర్ట్స్ తక్కువ. రొయ్యల్లో లోకల్ యూసేజ్ తక్కువ, 90% ఎక్స్పోర్ట్స్. ఇక రొయ్యల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్స్పోర్ట్స్ లేకపోతే రొయ్యలు లోకల్ మార్కెట్లో గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో మొత్తం ఉత్పత్తిలో 76% ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల మంది రొయ్యల సాగు చేసే రైతులు కుదేలైపోయారు. ఇక తాజాగా అమెరికా దిగుమతి చేసుకుంటున్న బియ్యం మీద కూడా సుంకాలు నేను రాబోయే కొద్ది రోజుల్లో పెంచబోతున్నాను అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు స్వయంగా చెప్పాడు. దీంతో ఇక ధాన్యం ధరలు కూడా మరింత పతనమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే దారుణంగా ఉన్నాయి ధాన్యం ధరలు, ఇంకా పతనమయ్యే అవకాశం ఉంది. తాజాగా మెక్సికో కూడా అదే బాటలో ప్రయాణం చేస్తా ఉంది. మరి చిన్న దేశమే కానీ భారతదేశం నుంచి ఆటోమొబైల్ వస్తువులు, టెక్స్టైల్స్, దుస్తులు, ప్లాస్టిక్, స్టీలు ఈ వస్తువులు ప్రధానంగా ఆ దేశానికి ఎగుమతి అవుతూ ఉంటాయి. దుస్తులు ఏవైతే ఉన్నాయో అవి, టెక్స్టైలు, వీటి మీద కనుక ఆయా దేశాలు ఇంపోర్ట్ డ్యూటీని కనుక 50 నుంచి 150% పెంచితే భారతదేశం నుంచి ఆయా దేశాలకి ఈ టెక్స్టైల్ దుస్తులు ఎక్స్పోర్ట్ ఎఫెక్ట్ అయి కాటన్ ధరలు దారుణంగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్రం ప్రకటించిన 8,110 రూపాయల క్వింటా ధర కూడా రైతులు దక్కడం లేదు. 5,000కి 6,000కి క్వింటా అమ్ముకొని రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. రాబోయే సంవత్సరాల్లో పత్తి సాగు ఇక పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. కాటన్ ఇండస్ట్రీ కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకొని వారి యొక్క కార్యకలాపాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మరికొన్ని దేశాలు కూడా అమెరికా ఒత్తిడి మేరకు భారతదేశం మీద సుంకాలు పెంచే అవకాశం ఉంది. చైనా తరహాలో భారతదేశం కూడా ప్రత్యామ్నాయ మార్కెట్ని అన్వేషించాల్సిన అవసరం ఉంది. ఎప్పటికైనా అమెరికాతో ప్రమాదము, కెనడాతో ప్రమాదము, మెక్సికోతో ప్రమాదం. రాబోయే కొద్ది రోజులు బ్రెజిల్ కూడా మన మీద సుంకాలు పెంచవచ్చు. దానికి సంబంధించి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.